నమస్కారం. నేను మీకంటే ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి మంచి మంచి వీడియోస్ చూస్తే నన్ను అభిమానిస్తున్న నా అభిమానులందరికీ కూడా నా కృతజ్ఞతలు, శుభాభినందనలు. మీరందరూ రోజు రోజుకి నా మీద అభిమానంతో సబ్స్క్రైబ్ చేస్తూ వస్తున్నందుకు, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, సుస్వాగతం, శుభాభినందనలు. మొన్న 7వ తారీఖు నాడు దశాబ్దాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూసాం. దశాబ్దాలుగా కొన్ని హింసలన్నీ తట్టుకున్నాం, ఓర్చుకున్నాం కదండి. ఎంత నీచానికి దిగజారి ఎన్నెన్ని అరాచకాలు సృష్టిస్తున్నా, ఎన్నెన్ని అమానుషాలు చేస్తున్నప్పటికీ కూడా ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో ఎప్పటికైనా మారకపోతారా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏమిటి అని ఎంతో ప్రయత్నించి చెప్తున్న కొద్దీ అబ్బే ఆ బుర్రల్లో ఉన్నది మట్టి తప్ప మనస్సు లేని మనుషులు. అందుకని వాళ్ళే అన్నారుగా, ఏమని? మోడీతో చెప్పుకోండి అన్నారుగా. అన్నందుకైనా సరే వాళ్ళకి చెప్పాము కాబట్టి మరి మీరు చెప్పమన్నారు, చెప్పినందుకు సమాధానం వస్తే చూడాలి కదా, వినాలి కదా, రిసీవ్ చేసుకోవాలి కదా. వచ్చింది సమాధానం నిన్నటికి. భారతదేశంలోని ప్రతి ఒక్కళ్ళు జాతి, కుల, మత భేదాలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వించిన రోజు నిన్న కదండి. అసలు దాని పేరే ఏమిటి? ఆపరేషన్ సింధూర్. మా మహిళల మాంగళ్యాన్ని దోచుకుని నొసట సింధూరాన్ని చెరిపేస్తే తిరిగి మీ రక్తంతో వీరికి సింధూర తిలకాన్ని దిద్దారు. అది కూడా చేసింది మహిళలే. ఎప్పటికైనానండి ఒకటి నిజం, సహనానికి, సముద్రానికి కూడా ఒక చెలియలి కట్ట ఉంది. అలాగే సహనానికి కూడా ఒక హద్దు ఉంది. ఆ హద్దు దాటిన రోజున ప్రకృతి విలయతాండవం చేస్తుంది. ఇది నిజం. అలాగే దక్షత కలిగి ఉన్న మనిషికి చెప్పినప్పుడు అతను చక్కనైన రీతిలో ప్రతిస్పందించి జవాబులు ఇస్తారు అనడానికి మన మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయమే దానికి కారణం. అవునా? మేరా భారత్ మహాన్ అన్నందుకు ప్రతి భారత పౌరుడు గర్వించారు నిన్నటి రోజున. అదే ప్రతి ఇంట, ఏ ఇంట చూడండి, ఏ ఇంట చూసినా టీవీలో ఇదే వార్త, ఎవరు మొబైల్లో చూసినా లేటెస్ట్ అప్డేట్స్ ఇదే విషయం, ఏ న్యూస్లో చూసినా ఇదే వార్త, ఏ నలుగురు కలిసి నిల్చుని మాట్లాడుకున్న చోట చూసినా సరే ఇదే మాట. ఎంతటి ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఒక విజయ గర్వాన్ని తెచ్చిందో కదా నిన్నటి రోజు. మన భారతదేశంలో ఒక సింధూర చరిత్రని సృష్టించింది అనడంలో సందేహమే లేదు. ఒక్కటి ఆలోచించండి, 75 సంవత్సరాలకి, అంటే మన స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. 75 సంవత్సరాలుగా మీకు ఒక దేశం ఏర్పడింది. ఏమిటి సాధించారు? ఎందులో మీరు గొప్పతనాన్ని సాధించారు అంటే చూపించండి. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందా? మీ జాతీయ ఆదాయం పెరిగిందా? మీ ప్రజలకి సరైన కనీసపు సౌకర్యాలు పెరిగాయా? అక్షరాస్యత పెరిగిందా? ఏమి పెరిగింది? ఏం సాధించారు? ఎంతసేపు ఒకళ్ళని దోచుకు తిందాం, ఒకళ్ళని ఏడిపిద్దాం, మరొకటి దగ్గర సింపతి కోరుకుందాం, ఆ సింపతి తెచ్చుకుని వీళ్ళ దగ్గర నుంచి డబ్బు దోచుకుని మనం రాక్షసుల్లా ప్రవర్తిద్దాం. ఎవరి కొమ్ము కాశారు?
ప్రజలు ప్రజలు కన్న బిడ్డల్లా పాలించే వాళ్ళే ప్రభువులు అనబడతారు. అంతేగాని ప్రజల మాన ప్రాణాలే దోచుకు తినేవాళ్ళు, వాటినే పణంగా పెట్టేవాళ్ళు, వాటిని పణంగా పెట్టి అరాచకపు శక్తుల్ని పోషించే వాళ్ళని ప్రభువులు అంటారా? అది ప్రజాస్వామ్యం అవుతుందా? ఆ విధమైనటువంటి పాలనలో ఉన్న దేశం స్వతంత్ర దేశం అని అనిపించుకుంటుందా? ఆలోచించండి. మా దేశం చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లోన, అక్షరాస్యతలోన, అంతరిక్షపు యానాల్లోన, ఎందులో మీరు ఎందులో అంటే అందులోనే ముందంజ వేసి ఉంది. అందరూ ఎవరైనా సరే తలెత్తి చూస్తున్నారు జై భారత్ అని. అలా అనిపించుకోవాలని లేదా? కన్న తల్లి పరువు నిలబెట్టవలసిన వాడు, పరువు నిలిపినవాడు కొడుకండి. అందరి తరపున ఈ విజయాన్ని తెచ్చిపెట్టిన ప్రతి ఒక్కళ్ళకి, ఈ విజయం మనకి సాకారం అవుతుందా అని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి కళ్ళకి ప్రీతికరమైన విషయంగా ఇచ్చినటువంటి కానుక. దీనికి సహకరించిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క జవాను, ప్రతి ఒక్కళ్ళకి, ఇన్క్లూడింగ్ మోడీ గారికి కూడా అందరి తరపున కృతజ్ఞతలు. ఈ విజయాన్ని తెచ్చిన అందరికీ కూడా శుభాభినందనలు. జై భారత్, జై హింద్. అలాగే ప్రతి ఒక్క పౌరుడు కూడా జాతి కుల మత భేదాలని పక్కన పెట్టి ప్రస్తుతానికి దేశమంతా ఒక్క తాటగా నిల్చుని, అరాచక శక్తులు మీ చుట్టుపక్కల ఉన్నాయేమో అని మీరు మనందరం కలిసి ఎప్పటికప్పుడు దాన్ని ఏంటంటారు, స్పృహలో ఉండి, అంటే ఎప్పటికి తగ్గట్టు అప్పటికి చురుకుగా ఉంటూ, కాన్షియస్గా ఉంటూ, అలర్ట్గా ఉంటూ కనిపెట్టి, ఏమైనా అలాంటి విషయాలు తెలిస్తే గనక వెంటనే దగ్గరలో ఉన్నటువంటి రక్షణ శాఖకి తెలియచేయడం వలన ఎంతోమందిని రక్షించిన వాళ్ళు అవుతారు. అలాగే ఆర్మీ పెరేడ్స్ కానీ, పోలీస్ పెరేడ్స్ కానీ, ఆర్మీ వెహికల్స్ కానీ ఎవరైనా వెళుతున్నాయి అని అంటే వాటిని వీడియోస్ తీసి షేర్ చేయకండి. ఎందుకనంటే మనకి తెలియకుండానే మనం అనవసరమైన వాళ్ళ చేతుల్లో ఇటువంటి వీడియోస్ పెట్టడం వల్ల మనం శత్రువులకి హెల్ప్ చేసిన వాళ్ళం అయిపోతాం. కాబట్టి అందరం జాగ్రత్తగా ఉండి దేశమంతటా కూడా ఒకే మాట మీద, ఒకే భావం మీద ఉంటూ ఈ విజయాల్లో మనం కూడా పాలు పంచుకుందాం. మోడీ గారిని సమర్థిద్దాం. అలాగే మేరా భారత్ మహాన్ అని ధైర్యంగా గుండె మీద చెయ్యి వేసుకుని చెప్దాం. ఏమంటారు? జై భారత్. ఈ నినాదాన్ని జై భారత్ అంటూ ప్రతి ఒక్కళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏమంటారు? జై హింద్.